బడంగ్పేట మున్సిపల్ పరిధిలోని తిరుమల నగర్ రోడ్ నెంబర్ 2లో కాలనీ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్న స్థానికులకు కాలనీలో పలు సమస్యలు చుట్టుముట్టడంతో కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో పైభాగన ఉన్న ఇళ్ల నుండి కింది భాగన ఉన్న నివాసితులకు ఇబ్బందికరంగా మారిపోయింది. అలాగే కాలనీ పైభాగంలో ఉన్న నివాసితులు ఇంటి ముందర నీటితో కడగడం, నీళ్లను వృధా చేయడంతో దిగువ ఉన్న ఇళ్ల ముందు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఇక వర్షాకాలం వస్తే అంతే సంగతులని వరద నీరు అంతా కింది భాగాన జామ అవ్వడంతో అక్కడున్న ఇళ్లలోకి మురుగునీరు చేయడంతో పాటు పాములు తేళ్లు వస్తున్నాయని భయభ్రాంతులకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే పాపాన పోలేదని వాపోయారు. విసుగు చెంది కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా తన ఇంటి ముందు నీరు నిల్వ చేరడంతో 20 ఫీట్ల రోడ్డు కడ్డంగా 2 అడుగుల మేర మట్టిని పోయడంతో సమస్య మరింత పెరగడంతో కాలనీ కమిటీ సభ్యులు సలహాతో అధికారులకు ప్రజాప్రతినిధులకు సమస్యలను తెలిపేందుకు మీడియాను ఆశ్రయించారు. అలాగే మరోమారు ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేసి సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున కాలనీ వాసులమంతా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. నా పేరు అండేకర్ వెంకటేష్, తిరుమల నగర్ ఫేజ్ 1 అధ్యక్షుని. తిరుమల నగర్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా రోడ్ నెంబర్ 18 నుంచి రోడ్ నెంబర్ 1 వరకు నిత్యము ఇళ్ల నుంచి వచ్చేటటువంటి వాటర్ కానీ, వర్షం పడ్డప్పుడు కానీ డ్రైనేజ్ సమస్యను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుర్కొంటూ ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు సౌతి తల్లి ప్రేమకు గురవుతూ ఉన్నారు. తిరుమల నగర్లో ఈ గత పాలకులకు కానీ, గతంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కానీ, నేటి జీహెచ్ఎంసీ అధికారులకు కానీ పలుమార్లు మా విన్నపాన్ని వారికి వినవించినాను కూడా ఎప్పుడు కూడా దాన్ని దాటవేస్తూ ఈ సమస్యను పరిష్కరించుకోకపోవడం ఇక్కడ నిత్యము గొడవలకు దారితీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు దాదాపు ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటటువంటి మానవుడు అసలు లేనేలేడు ఈ ప్రాంతంలో. తిరుమల నగర్లో దాదాపు ఈ డ్రైనేజ్ సమస్య పరిష్కరించకపోతే ఈ అన్ని ఇండ్లు కూడా లోతట్టు ప్రాంతంగా గురవుతూ ఉన్నాయి. ఎన్ని పలుమార్లు కూడా మొన్నటికి మేము జీహెచ్ఎంసీ అయిన తర్వాత కూడా జోనల్ కమిషనర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చొచ్చినాము, డిఈ గారికి చెప్పినాము, ఎస్సీ గారికి చెప్పినాము, ఏఈ గారికి చెప్పినాము. దాన్ని దాటవేస్తూ ఉన్నారు తప్ప కానీ దీని పరిష్కారానికి ఏమాత్రం కూడా దారి చూపడం లేదు. ఇక్కడ నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం పాపానికి గురైరో తిరుమల నగర్ రావడం వారికి శాపంగా గురవుతూ ఉన్నది. దయచేసి ఇప్పటికైనా గమనించి జీహెచ్ఎంసీ అధికారులు వెనువెంటనే దీన్ని పరిష్కరించకపోతే చలో బచావో తిరుమల నగర్ అనే పేరుతోటి ఈ 2 రోజులలో బడంగ్పేట జీహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించడం జరుగుతూ ఉన్నది. దయచేసి మీరు దీన్ని గమనించి మా పరిష్కారాన్ని పరిష్కరిస్తారని చేతులెక్కి నేను ప్రాధేయపడతా ఉన్నాను. ఈ సమస్యకు సంబంధించిన కార్పొరేటర్ని కలిశారా మీరు? ఇక్కడ పూర్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్ని కలిశాము, మేయర్ని కలిశాము, అప్పుడున్నటువంటి మున్సిపల్ అధికారులు కలిశాము. రోడ్ నెంబర్ 1 కూడా దాదాపు ఇది ఏం పాపం చేసుకుంది. రోడ్ నెంబర్ 1 తిరుమల నగర్ మొత్తం ఉన్నటువంటి రోడ్లు దాదాపు 25-26 రోడ్లు పూర్తయినాయి. కానీ దీని ప్రారంభంలో ఉన్నటువంటి రోడ్డు కూడా ఇప్పటి కూడా దీన్ని నిర్మిస్తేందుకు కూడా పలుమార్లు 100 సార్లు అప్పుడు మున్సిపల్ అధికారులకు కలిసినాము. దీన్ని ఒకసారి టెండర్ పిలిచిన తర్వాత దీని వార్డు నెంబర్ తప్పుపడ్డదని చెప్పేసి గతంలో ఉన్న అధికారులు మళ్ళీ దీన్ని వేయకుండా దాన్ని క్యాన్సిల్ చేసినారు. రోడ్ నెంబర్ 1 ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా దీన్ని గమనించి జీహెచ్ఎంసీ మేము వచ్చిన తర్వాత మేము కిస్తులు కడతా ఉన్నాము, ట్యాక్సీలు కడతా ఉన్నాము, అన్ని రూపకాల ఈ కాలనీలో ఉన్నటువంటి అందరూ ఏ రకంగా అయితే కడతా ఉన్నారో మేము పవర్ బిల్లు కడతా ఉన్నాం, అన్ని కడతా ఉన్నాం. కానీ దీన్ని అభివృద్ధికి నోచుకోలేకపోతా ఉన్నది. గత ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ ప్రాబ్లం? 10 సంవత్సరాల నుంచి నిత్యం మీద గొడవలే జరుగుతాయి. కానీ ఈ పాపం ఏంటంటే 25వ రోడ్డు నుంచి వచ్చేటటువంటి వారి మొత్తం బాధలు ఈ రోడ్ నెంబర్ 1 నుంచి 3, 5 వరకు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు రోడ్ నెంబర్ 25 నుంచి వస్తున్నాయి వాటర్. రోడ్ నెంబర్ 25 నుంచి నిత్యం పారుతూనే ఉంటాయి ఈ వాటర్. ఈడ డ్రైనేజీ అప్పుడు సమస్య ఏంటంటే గతంలో ఇక్కడ ఇండ్లు లేవు, అప్పుడు పబ్లిక్ తక్కువ ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్ 1 ఫీట్ డ్రైనేజ్ చేసినారు. ఇది కూడా ఈ డ్రైనేజ్ కూడా ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ కిందకి వెళ్ళి పోతా ఉన్నది. ఆ ప్రైవేట్ ల్యాండ్ రేపు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఆడనే వస్తుంది, మేము డ్రైనేజ్ ఆపుతామని చెప్తా ఉన్నారు. ఈ డ్రైనేజ్ పరిష్కారం కావాలంటే జీహెచ్ఎంసీ అధికారులకు నేను పలుమార్లు వినిపించిన మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడ సాగర్ కాంప్లెక్స్కి వెళ్ళి తీసుకొచ్చి ఈ మెయిన్ రోడ్కి వచ్చేటటువంటి డ్రైనేజ్ని అక్కడ మెయిన్ రోడ్ కలిపితే తప్ప దీని పరిష్కారం జరగదు. ఇక్కడ రోడ్లు కూడా దుర్వాసన రోజు ఇక్కడ నడిచేటటువంటి లేరు. మా స్త్రీలు అయితే వాళ్ళు బయటికి వెళ్ళాలన్న ఇబ్బందే, ఎవరైనా చుట్టాలు పిలుచుకుందామన్న పాపం కూడా లేదు వాళ్ళకు. దయచేసి దీన్ని మీరు గమనించే అధికారులు
మాకు పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. రోడ్ నెంబర్ 18 నుంచి కానీ కాకపోతే 25 నుంచి నిత్యం రోజు ఉదయం ప్రతి ఇంటి నుంచి పైపులు పెట్టి అర్ధగంట సేపు నీటిని వృధా చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నేను జిహెచ్ఎంసీ అధికారులకు అసోసియేషన్ లెటర్ ప్యాడ్ మీద అధికారికంగా మేము వాళ్ళకు లెటర్ ఇచ్చినాము. ఎవరైతే నీటిని వృధా చేస్తున్నారో ఉదయాన్నే లేచి పైపులతో కొడుతున్నారో వారికి జరిమానా విధించండి నిష్పక్షంగా అని చెప్పినాం. 5 years కింద గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మీకు ఇంటి ముంగల కల్లాపి జలుపుకోండి, వాటర్ పైపులు పెడితే వాళ్ళకి ఫైన్ వేయండి, కాలనీ ప్రెసిడెంట్ కూడా మీ ఫైన్లు వేయొచ్చు అని చెప్పారు. మేము దాన్నే ఉద్దేశించి మేము ఏం చేసినామంటే కాలనీ అసోసియేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరం కూడా మనం కాలనీ అసోసియేషన్ పోతే ఇబ్బందులకు అవుతామో అదే డిపార్ట్మెంట్ని జిహెచ్ఎంసీ అధికారులను తీసుకొని వస్తే నిష్పాక్షికంగా వారు ఎవరైతే తప్పు చేస్తారో వారికి జరిమానా విధించవచ్చు అనే ఉద్దేశంతో మేము ముక్కుమడిగా అందరం తిరుమల నగర్ వాసులము జిహెచ్ఎంసీకి వినతి పత్రం వేయడం జరిగింది. వారికి ఎవరైతే నీరును వృధా చేస్తున్నారో ఉదయాన్నే ఎవరైతే పైపులు తీసుకొని కొట్టి ఈ అవస్థకు గురి చేస్తున్నటువంటి వారిని నిష్పాక్షికంగా ఎవరైతే తప్పు చేస్తారో వారికి జరిమానా విధించాలని చెప్పేసి మేమే కోరినాం. స్వయాన మా కాలనీ వాసులం అందరమే కోరినాం. ఫస్ట్ రోడ్ నెంబర్ 22 నుంచి పైపులు పెట్టి కడుగుతారు రోజు. ఆ పైపుల వాటర్ ఏమవుతుందంటే లాస్ట్ మా ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఈడ సముద్రం అయిపోతుంది, చెరువు అయిపోతుంది, చేపల చెరువు లాగా అయిపోతుంది. ఫస్ట్ అది ఒక ప్రాబ్లం. అక్కడ నుంచి పైపులు పెట్టి కొట్టకుండా దాన్ని నిషేధించాలని కోరుతున్నాం మీడియా తరఫు నుంచి ఈ గవర్నమెంట్. నేను సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ 57 వార్డు. గత 10 సంవత్సరాల పాలకుల నిర్ణయం గురించి రోడ్ నెంబర్ 18 నుంచి 1 వరకు ప్రతిరోజు ఇంటి ముందల పొద్దున్నే లేవా పైపులు పెట్టి కడగా అటువంటి నీళ్లు కానీ అది ఎవరైతే కావాలో ఇంకుడు గుంతలు పెట్టుకొని ఎవరి ఇంటి ముందల వాళ్ళు వేతాడు చేసుకుంటే ఈ ప్రాబ్లం కూడా రాదు. గత పాలకులు చేసిన తప్పుల వల్ల మాకు ఈ బాధలు వచ్చినాయి మా తిరుమల నగర్కు. ఆ తప్పులకే మేము మన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారిని నరసింహారెడ్డి గారిని తీసుకొచ్చి చూయించి మా 7 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించినాం. అది ఏమైందా జిహెచ్ఎం మున్సిపల్ శాంక్షన్ అయింది. అది మా పొరపాటు మా తప్పు మాకు క్షమించు. అది జిహెచ్ఎంసీ అయింది. జిహెచ్ఎంసీ వరకు ఈ ఫండుని ఇక్కడ మా దురదృష్టంతో ఈ ఫండుని ఇక్కడ డైవర్ట్ చేయాలంటే కొద్దిగా అందుబాటులో అక్కడిక్కడ మినిస్టర్లు కలవక అయ్యింది. అది కూడా అందుబాటులోకి వెళ్ళి ఇక్కడ శాంక్షన్ అయ్యింది జిహెచ్ఎంసీకి. ఎట్టి పరిస్థితుల్లో ఈ 15 రోజుల్లో ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుందని మీ అందరికి ఆశిస్తూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా చెప్పుకుంటూ ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ రోడ్ నెంబర్ 2లో సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం పడ్డప్పుడు మొత్తం నీరు వస్తుంది, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు పెద్దలు అందరు జారి పడుతున్నారు. ఇప్పుడే కాదు నేను కనీసం మా ఇల్లు కొని కూడా ఒక 10 years అవుతుంది. 10 years నుంచి ఇదే ప్రాబ్లం ఉంది మాకు. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది నుంచి కాపాడతారని. రోడ్ నెంబర్ 2 ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు? ఇప్పటికైతే 15 days అవుతుంది సార్. గత 10 years నుంచి ఇదే ప్రాబ్లం. మరి మున్సిపల్ అధికారులకు మీరు వెళ్ళి కలిసారా? కలిసాం సార్, అక్కడ నుంచి కూడా ఏం రెస్పాన్స్ అయితే డ్రైనేజ్ లీకేజ్ కావడం వల్ల మేము రోజు దాన్ని మార్నింగ్ 1 గంట సేపు క్లీన్ చేసుకుంటే కానీ ఇంట్లోకి వెళ్ళడానికి రాదు. అది నడవడానికి ఇబ్బంది అవుతుంది. ఒక వర్షం వచ్చినాక 2 గంటల వరకు వాటర్ పోకుండా 2 మెట్ల వరకు వాటర్ నిలబడి ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఛాయిస్ లేదు మాకు. ఏంటమ్మా? నా పేరు లత. కాలనీ గురించి అంటే మేము కొత్తగా తీసుకున్నాం, మాకేం తెలియదు. మేము సంవత్సరం అయింది ఇక్కడ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం కానీ ఇదే ప్రాబ్లం అనిపిస్తుంది మాకు. ఏం ప్రాబ్లం ఉంది మీకు అసలు? ఇదంతా డ్రైనేజ్ నుండి మొత్తము ఇక్కడ పొద్దున్నే వర్షం వచ్చిన నాడైతే ఇక మొత్తం నీళ్ళన్నీ ఇక్కడ ముందు వరకు వచ్చేస్తున్నాయి. అవి ఎటు పోవడానికి లేదు.